భారత రాజ్యాంగంలో విద్యను ఎన్నవ షెడ్యూల్లో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ డి 7వ షెడ్యూల్లో. భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో విద్య ఉంది. ఇది ఉమ్మడి జాబితా. రెండవది, సంపూర్ణంగా ప్రభుత్వం నిధుల చేత నడిచే ఏ విద్యా సంస్థలోనూ మత శిక్షణ జరుపురాదు అని చెప్పే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 28లో 1. 28 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 1. 28(1) అనేది మతం గురించి చెబుతుంది. మూడవది, హిందీయేతర ప్రాంతాల్లో హిందీ వ్యాప్తి గూర్చి హిందీని సుసంపన్న భాషగా అభివృద్ధి చేసి దేశ అధికార భాషగా ఉపయోగించమని చెప్పే ఆర్టికల్. ఆన్సర్ ఆప్షన్ ఏ 351వ ఆర్టికల్. నాలుగవది, హిందూ మైనార్టీ సంరక్షకుల చట్టం 1986 ప్రకారం ఎన్ని సంవత్సరాలు నిండని వారు మైనర్లు? ఆన్సర్ ఆప్షన్ ఏ 18 సంవత్సరాలు నిండిన వారు మైనర్లు. ఐదవది, పిల్లల హక్కుల గురించి తొలిసారి ప్రకటించినది? ఆన్సర్ ఆప్షన్ సి నానాజాతి సమితి. పిల్లల హక్కుల గురించి మొదట ప్రకటించింది కూడా నానాజాతి సమితి. ఆరవది, ఐరాస బాలల హక్కుల ఒడంబడిక 1989 ప్రకారం 28, 29, 31 ఆర్టికల్స్ దేని గురించి తెలుపును? ఆన్సర్ ఆప్షన్ బి అభివృద్ధి చెందే హక్కు. ఏడవది, బాలల హక్కుల ఒడంబడికలో గల ప్రకరణలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ డి 54. బాలల హక్కుల ఒడంబడిక 1989 ప్రకారం ఆర్టికల్స్ 54. ఎనిమిదవది, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మానవ హక్కుల ప్రకటన ఎన్ని ప్రకరణలు కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి 30 ప్రకరణలు మానవ హక్కుల ప్రకటనలో ఉన్నాయి. 1948లో ప్రకటించారు. తొమ్మిదవది, మానవ హక్కుల్లో అత్యంత ప్రధానమైనది? ఆన్సర్ ఆప్షన్ డి వ్యక్తి స్వాతంత్రపు హక్కు అత్యంత ప్రధానమైనది. 10వది, మాగ్నా కార్టా బ్రిటన్ రాజులకు భూస్వామ్య వర్గాలకు మధ్య జరిగిన ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 1215లో జరిగింది. 11వది, ఎన్సిఎఫ్ 2005లో ఎవరి రచనలో వాక్యాలు ప్రారంభ వాక్యాలుగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ 12వది, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం వారానికి గ్రంథాలయం కోసం ఎన్ని పీరియడ్లు కనీసం కేటాయించాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ 1. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కనీసం 1 పీరియడ్ గ్రంథాలయం కోసం కేటాయించాలి. 13వది, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ అవసరమయ్యే మొత్తం సమయం? ఆన్సర్ ఆప్షన్ డి వారానికి 2 గంటలు. ప్రాథమిక స్థాయిలో వారానికి 2 గంటలు హోంవర్క్ అవసరమయ్యే టైం, స్కూల్లోనూ ఇంటి దగ్గర కలిపి. 14వది, ఆర్టీఈ 2009 అమలు చేసిన తేదీ? ఆన్సర్ ఆప్షన్ సి 1/4/2010. 2010 ఏప్రిల్ 1న ఆర్టీఈ అమలు జరిగింది. కానీ 2009లో ఇదన్నీ తయారయ్యాయి కాబట్టి దీన్ని ఆర్టీఈ 2009 అని పేర్కొంటారు. 15వది, ఆర్టీఈ 2009లో గల షెడ్యూల్ ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 1. షెడ్యూల్ అయితే 1, అధ్యాయాలు అయితే 7, సెక్షన్లు అయితే 38. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అధ్యాయాలు 7, సెక్షన్లు 38, షెడ్యూల్స్ 1. 16వది, ఆర్టీఈ 2009లో బడులు ఉపాధ్యాయ బాధ్యతలు ఎన్నవ అధ్యాయంలో కలవు? ఆన్సర్ ఆప్షన్ ఏ 4వ అధ్యాయం, 4వ చాప్టర్ అధ్యాయంలో బడులు ఉపాధ్యాయుల బాధ్యతలు ఉన్నాయి. 17, ఆర్టీఈ 2009లో అధ్యాయం 2లో గల సెక్షన్లు? 18వది, ఎన్ఈపీ 2020లో గల 4 భాగాల్లో ఎన్నవ భాగంలో పాఠశాల విద్య గురించి వివరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1వ భాగం. ఎన్ఈపీ 2020లో 1వ భాగంలోనే పాఠశాల విద్య గురించి వివరించారు. 19వది, ఎన్ఈపీ 2020లో 5+3+3+4 అనేది క్రింది ఏ వయసుల వారికి వర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి 3 నుంచి 18 సంవత్సరాలు. 3 నుంచి 18. 20వది, విద్య వాణిజ్యీకరణ అనే సమస్యని ఎన్ఈపీ 2020 ఎలా వర్ణించింది? ఆన్సర్ ఆప్షన్ బి లైట్ బట్ టైట్. 21వది, పాఠశాల సముదాయం అనే భావనను మొదట తీసుకువచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల సముదాయం అనే భావనను మొట్టమొదటిగా తీసుకువచ్చింది. నెక్స్ట్ 22వది, ఎన్ఈపీ 2020 అభివృద్ధి కొరకు క్రింది వేటిని బలోపేతం చేయాలని చెప్పినది? ఆన్సర్ ఆప్షన్ సి సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ను అభివృద్ధి చేస్తే ఎన్ఈపీ 2020 ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుందని చెప్పింది. 23, ఎన్ఈపీ 2020 ప్రకారం 1వ తరగతిలో చేరడానికి కనీస వయస్సు? ఆన్సర్ ఆప్షన్ డి 6 సంవత్సరాలు. మన స్టేట్లో నెక్స్ట్ ఇయర్ నుంచి 6 సంవత్సరాలు పెడతారంట. 24, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా గల ప్రదేశాల్లో ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంతకంటే తక్కువ ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ సి 25:1. సాధారణంగా అయితే 30:1, కానీ ఈ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన విద్యార్థులు ఎక్కువ ఉంటే అక్కడ 25:1 కన్నా తక్కువ ఉండాలి.
లాస్ట్ బిట్ 25వది. ఎన్ఈపీ 2020 ప్రకారం ప్రీ స్కూల్ నుండి మాధ్యమిక స్థాయి వరకు 100% నమోదుకి గడువు ఏ సంవత్సరం ఇచ్చారంటే ఆన్సర్ ఆప్షన్ బి 2030. ఇది 2020లో స్టార్ట్ అయింది కాబట్టి 2030 10 సంవత్సరాల గడువు ఉంది.